మాట్లాడి ఈవిడేమో నన్ను 2 నిమిషాలు మాట్లాడమంది, నేనేమో 5 నిమిషాలన్నా మాట్లాడతానని అడుగుతున్నా. మా ఇద్దరి మధ్య బేరం కుదరటం లేదు. అలాగైనా సార్ 2 నిమిషాలు ఇక్కడ, 3 నిమిషాలు నాతో ఫోన్లో మాట్లాడరా? ఓకే సార్. వాళ్ళు అలాగే అంటారు కానీ నేను 15 నిమిషాలు తీసుకుంటా టైం. నా సంగతి నాకు తెలుసు. ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి. ఎంతడు లిఖించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సిచ్యువేషన్ అయింది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది, బతుకంతా దేశానిది. మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం, కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల. పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం. నువ్వు నా దగ్గరికి రావద్దు సుమా, వెళ్ళు. పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో మంది పట్టుదలతో పుట్టారు, పెరిగారు. ఒక లాల్ బహదూర్ శాస్త్రి పట్టుదల. ఎడం చేత్తో కుడి చేత్తో పుస్తకాలు పట్టుకొని ఎడని చేత్తో గంగానది ఈదుకుంటూ వెళ్ళి చదువుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అంబేద్కర్. ఆయన పట్టుదల. ఎంతమంది చెప్పినా వినకుండా నేను ఐ వాంట్ టు నో ది ట్రూత్ అని చెప్పినటువంటి రమణ మహర్షి పట్టుదల, రామకృష్ణ పరమహంస పట్టుదల. వీళ్ళందరూ పట్టుదలతో పుట్టారు, పట్టుదలతో పెరిగారు. కాబట్టే ఇవాటి వరకు ఇలా నిలబడగలిగారు. హరిహర వీరమల్లు, ఇందాక తమ్ముడు భరణి చెప్పినట్టు, శివుడు ఒక్కడొస్తేనే శివతాండవం చేస్తే 14 లోకాలు దద్దరిల్లిపోతాయని చెప్తారు. అవునా? శివుడు త్రిశూలం పట్టుకుని తాండవం చేస్తే గడగడ భూలోకం అంతా ఉణికిపోతుంది. అటువంటి శివుడు వస్తున్నాడు. విష్ణుమూర్తి సుదర్శనాన్ని వదిలితే ఎంతోమంది శిశుపాల నుండి సంహరించగలిగిన శక్తి ఉంది అతనికి. ఒకడు హరుడు, ఒకడు హరి. విష్ణుమూర్తి శివుడు వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నాడు. హరిహర వీరమల్లు ఏంటో నాకు తెలియదు. ఇలాంటి స్టైల్. అప్పుడెప్పుడో ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటే స్టైలు. ఆయన కారణజన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమా.